చిత్రాడ గ్రామం నుంచి మేమందరం వైసీపీలో ఉండేవాళ్ళం ఇప్పటి వరకు. వైసీపీ నుంచి వైసీపీకి రాజీనామా చేసి నాగబాబు గారి సమక్షంలో జనసేనలో జాయిన్ అయ్యాం. సుమారు 200 మంది నాయకులు వచ్చాం, కార్యకర్తలు అందరూ వచ్చాం. నాగబాబు గారి సమక్షంలో జనసేనలో జాయిన్ అయ్యాం. పిఠాపురం నియోజకవర్గంలో ప్రజెంట్ ఇప్పుడు ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలిపిస్తే అభివృద్ధి అనేటువంటిది చూస్తాం. ఇప్పటి వరకు అభివృద్ధి లేదు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆ అభివృద్ధి రుచి చూస్తామనే ఆలోచనలో ఎదురు చూస్తున్నారు ప్రజలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిది పులివెందుల, ఆయన కాన్స్టిట్యున్సీకి ఎప్పుడూ వెళ్ళాడు లేదన్నది తెలియదు. ఆయన విజయవాడలో హైదరాబాద్లో ఎక్కడ ఉంటాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే అలా కాకుండా కూడా పిఠాపురంలో ఉంటా అంటున్నారు, ఇల్లు కట్టుకుంటా అంటున్నారు. అందుకే పిఠాపురం అభివృద్ధి మాత్రం చేస్తారు డెఫినెట్గా. ప్రజలకు అది నమ్మకం ఉంది. యువకులకి, మహిళలకి, అందరికీ, అన్ని వర్గాల అన్ని సామాజిక వర్గాలు, ఇంకా అసలు వర్గాలతో సంబంధం లేకుండా మంచి అభివృద్ధి జరుగుద్దని ప్రజగాడ విశ్వాసంతో ప్రజలందరూ డిసైడ్ అయి ఉన్నారు. ముఖ్యంగా అన్నయ్య వాళ్ళు వచ్చారు జగన్ గారు పిఠాపురంకి, ఆయన ప్రభావం ఏమి ఉండదంటారా? ఉంటుంది. మరి ముఖ్యమంత్రి కదా, హడావిడి పొలిచోళ్ళు గట్ట గట్టిగానే ఉన్నారు. దారిలోనే మంది మార్పడం గట్టిగానే ఉంది. మరి ముఖ్యమంత్రి జగన్, యువ ముఖ్యమంత్రి జగన్ చూస్తున్నాం కదా, హడావిడి గట్టిగానే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు గెలడం మాత్రం 1,00,000 ఓట్ల మెజార్టీ మినిమం. నేను అదే అడుగుతాను, 1,00,000 ఓట్ల మెజార్టీ అంటున్నారు కదా, ఇప్పుడు జగన్ గారు వచ్చారు కదా, ఏమన్నా అటెండ్ చేసి తారుమారయ్యే ఇదేమన్నా 1,00,000 ఓట్లు అందుకున్నప్పుడు చెప్తున్నాను. నేను మెన్షన్ చేసేది ఏంటంటే ఇంకోసారి డెఫినెట్గా వస్తాడు ఆయన. ఇదే కాకుండా ఇంకోసారి వస్తాడు. పవన్ కళ్యాణ్ ఏమైనా టార్గెట్ ఉంటుంది కనుక ఆయనకి ఒక ప్రధాన రాజకీయ శత్రువు కనుక కంపల్సరీ ఇంకోసారి వచ్చినా, ఇంకో 2 సార్లు ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇంక 1,00,000 ఓట్ల మెజార్టీ మాత్రం కన్ఫర్మ్, పక్కా. అది మీకు తెలుసు. మీరు అందరూ ఎవరిని అడుగుతుంటే ఎవరికాళ్ళు కాన్ఫిడెన్స్గా చెప్తున్నారంటే మీరు అంత ఆనందంతో నాకు కాన్ఫిడెన్స్ అని అడుగుతున్నారు. డెఫినెట్గా మంచి మెజార్టీ మినిమం 1,00,000 ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావడం ఇది ఒక అద్భుతంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్తే మోడీ గారితో తెచ్చుకుంటారు గ్రాంట్లు, చంద్రబాబు గారు ఈయన కలిసి చేస్తారు. ఏ సమస్య వచ్చినా ఎవరిని అడగకుండానే పరిష్కరించే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసే ఉద్దేశంతో ఉన్నారు కనుక ప్రజలు మాత్రం కన్ఫర్మ్గా మంచి మెజార్టీతో గెలిపిస్తారు. పిఠాపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో మంచి నియోజకవర్గం, అభివృద్ధి నియోజకవర్గంగా గుర్తింపు పొందుద్ది. జనసేన నుంచి ఎంపీ క్యాండిడేట్గా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే వైసీపీ నుంచి సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళలో ఎవరు గెలుస్తారట? ఉదయ్ శ్రీనివాస్ గారు కంపల్సరీ మంచి మెజార్టీ. మీరు ఏదో మళ్ళీ మెజార్టీ తక్కువ ఎక్కువ ఏం లేదండి. డెఫినెట్గా ఇప్పుడు వరకు కాకినాడ పార్లమెంట్కి ఇప్పుడు వరకు ఎవరికి రాని విధంగా ఉదయ్ శ్రీనివాస్ గారికి మెజార్టీ వస్తుంది. ఎందుకంటే ఆయన దగ్గర ఒక విజన్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పారు ఆయన గురించి. ఒక అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి అతి చిన్న వయసులోనే వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు ఆయన. ఉపాధి అంటే చదువుకున్న వాళ్ళకి కాదండి, చదువుకున్న వాళ్ళకి కూడా ఉపాధి కల్పిస్తున్నాడు. ప్రతి సెంటర్లోనే ఒక వ్యాపారం చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళకి వ్యాపారం టీ టైం పెట్టించుకోవడం, అందులో 4 5 10 మందికో ఉపాధి కల్పించడం చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా. సునీల్ గారికి లేదంటారా విజన్? మరి సునీల్ గారికి ఆయన కూడా పెద్ద వ్యాపారవేత్తే, కానీ అక్కడ పక్షం బాగోలేదు. ఇప్పుడు ప్రజాపక్షంలో ఉన్నాడు ఉదయ్ శ్రీనివాస్ గారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూటమిలో ఉన్న గురించి, ప్లస్ ఈయన యువకుడు, మంచి విజన్ ఉన్న వ్యక్తి. సునీల్ గారిని ఆల్రెడీ చూస్తున్నాం కదా, ఆయన వైసీపీ పక్షాన్ని ఉన్నారు కనుక ఆయన గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఉదయ్ శ్రీనివాస్ గారు మాత్రం మంచి మెజార్టీ. ఇప్పటి వరకు కాకినాడ మెన్షన్ చేసుకోండి, కాకినాడ పార్లమెంట్లో ఇప్పటి వరకు ఎవరికి రానిటువంటి మెజార్టీ ఉదయ్ శ్రీనివాస్ గారికి మాత్రం కంపల్సరీ వస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. నాగబాబు గారి సమక్షంలో మీరు పార్టీలో చేరారు కదా, ఆయన మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఎటువంటి వాగ్దానాలు మీకు ఇచ్చారు? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాగ్దానాలు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తారో, పవన్ కళ్యాణ్ గారు విజన్ ఏంటి అన్నది మాకు చాలా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇదే మేము గ్రామాల్లోకి వెళ్ళి మేము ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ, ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ, వీళ్ళ కూటమి వస్తే మన పిఠాపురం అభివృద్ధి మేమైతే కాకినాడ మించి అభివృద్ధి చెందుద్ది అనుకుంటున్నాం ఈ 5 సంవత్సరాలు. ఇది మాత్రం నిజం. ఎందుకంటే ఇది ఒక సెంటర్, SEZ వస్తుంది, అందులో కంపెనీలు వస్తాయి, అందులో యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇది పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుద్ది పిఠాపురం.
ఇప్పటి వరకు ఏమీ లేదు. డెఫినెట్గా ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు రాకే ఒక 500 కోట్లు అదృష్టం. ఒకప్పుడు మీది ఎక్కడ అంటే కాకినాడ పక్కన అని చెప్పుకున్నారు బయట. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ డెఫినెట్గా చాలా అదృష్టవంతులు పిఠాపురం నియోజకవర్గం ఇప్పటి వరకు. ఏదో పిఠాపురం లేదా ఎక్కడెక్కడో అనేవారు, ఏదో పిఠాపురం పక్కన లేదా వైజాగ్ ఆంధ్రవేయో ఇలా చెప్పుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అయితే మాత్రం చెప్పుకోవడమే కాదండి, అభివృద్ధిలో కూడా కాకినాడకి ఈక్వల్ అవుద్ది, కాకినాడని తలదనుద్ది డెఫినెట్గా. పవన్ కళ్యాణ్ గారి వల్ల 100% చేస్తాడు, చేసి చూపిస్తాడు ఆయన. ఎందుకంటే ఒకసారి ఆయన ఎమ్మెల్యే అయితే ఓన్లీ ఎమ్మెల్యే కింద కనిపిస్తాడు, కానీ ఈక్వల్ టు సీఎం కనుక పిఠాపురం ఏం చేయాలో అంత అభివృద్ధి చేస్తాడు. డెఫినెట్గా మళ్ళీ మనం కలుద్దాం అండి. థ్యాంక్ యూ.